బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కుంభరాశి వారికి సంబంధించి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, విద్యారంగంలో కానీ ఆశించిన ఫలితాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయా? కుంభరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం అయినటువంటి ద్వితీయ స్థానంలో శని సంచరించడం, అలాగే కుంభరాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానములో రాహు, 6వ స్థానంలో కేతు కొంత అనుకూలంగా సంచరించడం. ఇక కుంభరాశి వారికి విశేషంగా పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత కుంభరాశి వారికి ఏలినాటి ప్రభావం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి గురుబలం ఉండడం, అలాగే వ్యయస్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు అనుకూలంగా ఉండడం చేత ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి పనుల్లో కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. గత 4 సంవత్సరాలుగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఏదో రకంగా ధన సహాయం వంటివి అందుతాయి. కుంభరాశి వారు మాత్రం వాక్ స్థానంలో శని ప్రభావం చేత నోరుని అదుపులో పెట్టుకోవాలి. ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎక్కడ ఏది మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణతో గనక ముందుకెళ్ళినట్లయితే ఈ సంవత్సరం మీకు కలిసి రాబోతుంది. వాక్ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత మీ యొక్క మాటే మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. కుంభరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవబోతున్నాయి. అలాగే కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు, ధనపరమైనటువంటి విషయాల్లో కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే కుంభరాశి ఉద్యోగస్తులు ఏది అతిగా ఆశించద్దు. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దని సూచిస్తున్నారు. అలాగే కుంభరాశి వారికి స్త్రీలకి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది, అయినా కూడా కొంత కష్టపడాలి ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం మీకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ రావాల్సిన ధనం సమయానికి రాలేకపోవడం, లేదా చేతికి అందినటువంటి ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కొంత మార్పు తెచ్చి మధ్యస్థం నుండి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం అని సూచిస్తూ, వీరు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మందపల్లి, తిరునల్లార్, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించినటువంటి దివ్య క్షేత్రాలను దర్శించడం, నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని, ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నివాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం. ఇదే కాకుండా కుంభరాశి వారు విశేషంగా దక్షిణామూర్తి స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు. For more videos like this, subscribe Big TV channel.